ధాన్యలక్ష్మి సగం ఆస్తి నా కొడుకు పేరు మీద రాయకపోతే ఉరేసుకొని చస్తానని బెదిరించడంతో ఇక అది చూసిన సీతారామయ్య హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా కంగారు పడి సీతారామయ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక డాక్టర్స్ అయితే తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక బామ్మ చాలా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. ఇక కావ్య కూడా బాధపడుతూ తనని ఓదారుస్తూ ఉంటుంది. బాధపడకమ్మమ్మ, తాతయ్యకి ఏం కాదు, తను ఆరోగ్యంగా బయటికి వస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇక ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న డాక్టరు గదిలోంచి బయటికి వచ్చి ఇక్కడ కావ్య అంటే ఎవరు అని అడుగుతుంటే ఇక కావ్య అయితే నేనే డాక్టర్ అని చెప్తూ ఉంటుంది. పేషెంట్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అని చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే సీతారామయ్య గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే మనవణ్ణి నేనుండగా మాట్లాడాలని ఆ కళావతిని పిలవడం ఏమిటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక గదిలోకి వెళ్ళిన కావ్య అయితే సీతారామయ్యని చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కావ్యని చూసిన సీతారామయ్య అయితే నాకు చివరి గడియలు సమీపిస్తున్నాయి అనిపిస్తుంది కావ్య, నేను చెప్పేది విను అని అంటుంటే ఇక కావ్య అయితే అలా మాట్లాడకండి తాతయ్య, మీకేం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. లేదు కావ్య, నాకు తెలిసిపోతూ ఉంది, నేను చెప్పేది విను. నువ్వే ఈ కుటుంబాన్ని ఒక తాటిపై నడిపిస్తావనే నమ్మకం నాకుంది. ఇప్పటి వరకు నా కుటుంబం అంతా ఒక్కటిగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోలేదు. ఇప్పుడు ఎవరికి వారే అయిపోతానంటే నా మనసుకు కష్టంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళందరినీ నువ్వే ఒక్కటిగా నడిపించాలి. రాజు ఎంత కోపపడినా, కఠినంగా ఉన్నా, దురుసుగా ప్రవర్తించినా ఓర్పు సహనంతో కుటుంబం మొత్తాన్ని చూసుకునే బాధ్యత నీదే. ఇప్పటి నుంచి నీకు ప్రతిరోజు ఒక పరీక్షలాగే ఉంటుంది. సహనంతో, ఓర్పుతో కుటుంబాన్ని చక్కబెడతావనే నమ్మకం నాకుంది. ఎన్ని సమస్యలు వచ్చినా అలిగి పుట్టింటికి వెళ్ళనని, ఈ కుటుంబాన్ని చూసుకుంటానని నాకు మాటివు కావ్య. రాజుకి కాస్త కోపం, దురుసుతనం ఎక్కువ, కానీ చాలా మంచివాడు. నీ మీద ప్రేమ కూడా ఉంది. రాజును కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాటివు కావ్య అని సీతారామయ్య కావ్యను అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సీతారామయ్య వంక చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే గది బయట నుంచి వాళ్ళ తాతయ్యని కావ్యని చూస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.